ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము చేసాము, అనుమతులన్నీ తీసుకున్నామంటూ కూడా పెద్దిరెడ్డి చెప్తున్నారు. ఇందులో ఏది వాస్తవం అంటారు? దీన్ని మనం ఎలా ఎలా చూడొచ్చు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్కారం అండి. ఒకటి మాత్రం వాస్తవం అండి. ఉమ్, ఏ భూమి అయినా సరే ఎవరైనా కబ్జా చేస్తే అది ఖచ్చితంగా శిక్ష. అందులో ముఖ్యంగా అటవీ శాఖ భూములకు సంబంధించిన విషయం అయితే క్షమార్హం కాదు. ఉమ్, మూడోది ఏంటంటే అటవీ శాఖ భూముల్ని ఎవడు పడితాడు ఎలా పడితే ఎంక్రోచ్ అవడం వాస్తవానికి ఇట్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ ఫీజిబుల్. బట్ ఏదో విధంగా దాన్ని కబ్జా చేయొచ్చు, ఏదో విధంగా చేయొచ్చు అంటే ఖచ్చితంగా అధికారులు ప్రమేయం లేకుండా జరగదు. రీసెంట్ పాస్ట్ లో మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ కూడా, ఇఫ్ యూ రియల్లీ రికలెక్ట్, ఆయన ఎప్పుడైతే రాయలసీమలో కడప పరిసర ప్రాంతంలో అటవీ భూముల్ని కబ్జా చేశారన్న వాస్తవాన్ని మీరు గమనించుకోగలిగితే ఉమ్, అది 4 రోజులు అడవడైంది, 5 రోజులు ఎక్కడైందో కూడా ఏం తెలియదు. అవును. ఇది కూడా ఏంటంటే అన్యాక్రాంతం అయిపోయిన భూముల్ని అటవీ శాఖ పరంగా ఆయన వశపరుచుకున్నారు అన్నది ఒక అభియోగం. రెండోది ఏంటంటే మన మదనపల్లి ఇష్యూని ఇవన్నీ కలిపి ఒకేసారి క్లియర్ అప్ చేసి మాట్లాడుతున్నారు. నిజాలు ఇవాళ ప్రభుత్వం 7 నెలల ఆయంలో వీటి మీద నిన్న ఇవాళ కేబినెట్ తరహా మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సెక్రటరీ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఒక ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇది అటవీ శాఖ ఎంక్రోచ్మెంట్స్ లో ఉన్నాయా లేదా అన్నది అత్యంతం పరిశీలించి దాని మీద ఒక నివేదిక ఇమ్మన్నారు. ఇన్ కేస్ ఇట్ ఇస్ గాట్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్, ఖచ్చితంగా ఆ విధమైన ఆక్రమణలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రభుత్వపరమైన చర్యలు ఖచ్చితంగా తథ్యం. కానీ బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ ఎనీథింగ్ అన్న దానికన్నా మనం ఏది పడితే అది మాట్లాడడం అన్నది ఎంతవరకు సముచితం అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఇది పెద్దిరెడ్డి గారు ఈ రోజు రాజకీయం మొదలెట్టింది కాదు. పెద్దిరెడ్డి గారు రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఆయన రాజకీయ అరంగేట్రం రాజశేఖర రెడ్డి గారిని నిరోధించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతోనే ఆయన రాజకీయ అరంగేట్రం ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలే అందరికీ. అయితే పొంగనూరులో జరుగుతున్న 1, 2, 3 విషయాలు అందరికీ దాని మీద ఏకరవు పెట్టుకుంటే దానికి కరువులోనే మిగులుతున్నాం. ఎక్కడికి దానికి అవుట్కమ్ ఉండట్లేదు. అందుకే ఆ బీవైసీ నాయకుడు రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి దగ్గర నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే కూడా ఆయనకి Y+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసిందే కానీ పెద్దిరెడ్డి గారు చేశారట్టా అని ఠాగునింతకి పరిమితం అయి ఉన్నాం. కానీ దాని మీద ఈ రోజు కూడా నెక్స్ట్ స్టెప్స్ అయితే పడలేదు ఎక్కడ కూడా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా. ఎందుకంటే అంత కన్సర్న్ చూపించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ Y కేటగిరీ ఇచ్చిన రామచంద్ర యాదవ్ గారికి ఖచ్చితంగా అది ఆక్షేపణీయంగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారి మీద చర్యలు కనబడాలి కదా. ఆ ప్రొయాక్టివ్నెస్ ఎక్కడ లేదు. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో సజ్జల రామకృష్ణారెడ్డిది వాళ్ళ పెద్దిరెడ్డిది కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే అటవీ భూముల్ని ఆక్రమించారనే ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సజ్జల గారిది అయితే ఇవాళకి అది నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ పెద్దిరెడ్డి గారిది కొత్తగా పాపప్ అయింది. ఈ రెవెన్యూ సెక్రటరీ గారు, గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే తగిన విధంగా దాని మీద ప్రతిస్పందించడం సముచితం. ఎందుకంటే ఇవి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, రిజిస్ట్రేషన్ అథారిటీస్ కి వాళ్ళకి నాకు తెలిసి ఒక పెద్ద మ్యాప్ ఉంటుంది. ఏది 22A ఉన్నాయి, ఏది ఫారెస్ట్ ల్యాండ్, ఎక్కడ చెరువు ఉండేది, ఎక్కడ దీన్ని కబ్జా పెట్టారు, ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర పూర్తి అవగతం ఉండి కూడా వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద దీన్ని రిజిస్ట్రేషన్ చేశారన్నది ప్రశ్న. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ తగిన చర్యలు తీసుకుని వాళ్ళ స్పాట్ లో సస్పెండ్ చేసి కూర్చోబెడితే తర్వాత పెద్దిరెడ్డి గారి మీద చర్యలు తథ్యం. కానీ అదేది చేయకుండా పెద్దిరెడ్డి గారి మీదే అనుకుని బాగా ఊదుకుంటూ తిరిగితే ఇది టైం వేస్ట్ కార్యక్రమం తప్ప ఇంకోట్లేదు. ఈ విధమైన అన్యాక్రాంతమైన రిజిస్ట్రేషన్ మీద సత్వర చర్యలు గవర్నమెంట్ అథారిటీస్ సంబంధిత రిజిస్టర్ ని, సంబంధిత సర్వేయర్ ని, సంబంధిత అథారిటీస్ ని కనుక స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ కనుక సస్పెండ్ చేసి దీని మీద ఎక్స్ప్లెనేషన్స్ తీసుకున్న తర్వాత పెద్దిరెడ్డి గారి మీద చర్యలు అయితే ఇది అన్యాక్రాంతంగా ఆక్రమించారని చెప్తే అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అవుతుంది. అంతేగాని ఏదో కాబులు చెప్పినట్టు ఆ స్టోరీని మనం అందరం నెరేటివ్స్ లో తీసుకెళ్లి మాట్లాడుకుంటూ ఉంటే 2, 3 రోజులు డిస్కషన్స్ మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇది గమనించండి.